శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈ నెల ఆగస్టు 12వ తేదీ మనకు అతిపెద్ద సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇదే రోజు ఎంతో అతీంద్ర శక్తులు కలిగినటువంటి అమావాస్య తిథి కూడా రాబోతుందండి. ఈ యొక్క అమావాస్య అనేది సామాన్యమైనది కాదు. ఎంతో శక్తివంతమైన అమావాస్య. మామూలు అమావాస్యల కంటే కూడా ఈ యొక్క అమావాస్యకు అతీంద్ర శక్తులు ఉన్నాయి. అయితే ఈ అమావాస్య అనేది చాలా అంటే చాలా శక్తివంతమైన రోజు. ఇది కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏర్పడే ఒక అరుదైన యోగం అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఈ గ్రహణం తాలూకా ఎఫెక్ట్ అనేది మనకు ద్వాదశ రాశుల వారి మీద ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. కొన్ని రాశుల వారి మీద విపరీతమైన నష్టాన్ని చూపిస్తుంది. అలాగే కొన్ని రాశుల వారికి మాత్రమండి విపరీతమైన అదృష్టాన్ని తిరిగిలేని రాజ్యం కూడా ఇస్తుంది. సూర్యగ్రహణం అంటేనే గ్రహణం అనగానే ఏంటంటే చాలామంది కూడా భయపడిపోతూ కంగారు పడిపోతూ ఉంటారు. ఎందుకంటే గ్రహణం అనేది మనకు ప్రకృతిలో సంభవిస్తుంది. గ్రహణం వల్ల ఎప్పుడు కూడా ప్రకృతిలో అనేక రకాల వంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రభావం అనేది మనుషుల్లో కూడా రకరకాలుగా కూడా దాని యొక్క ప్రభావం కూడా ఉంటుందండి. ఈసారి రాబోయే రెండవ సూర్యగ్రహణము అమావాస్య రోజునే వచ్చిందండి. ఎప్పుడైనా మనకి గ్రహణము అంటేనే అమావాస్య తిథులలో వస్తూ ఉంటుంది. చంద్రగ్రహణం పౌర్ణమి తిథులలో వస్తూ ఉంటుంది. సూర్యుడు పితృకారకుడు, చంద్రుడు మాతృకారకుడు. కాబట్టి ఎప్పుడు గ్రహణం ఏర్పడినా కూడా కొంతమందికి చెడు, కొంతమందికి మంచి అనేది జరుగుతూ ఉంటుందండి. మరి ఈ ఆగస్టు 12వ తేదీన ఏర్పడేటువంటి అమావాస్యతో కూడినటువంటి అతిపెద్ద సూర్యగ్రహణం అది ఈ 4 రాశుల వారి యొక్క జీవితానికి విపరీతమైన అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. 1000 కోట్లు ఇచ్చినా కూడా, తులం బంగారం ఇచ్చినా కూడా ఈ 4 రాశుల వారికి పట్టేంటి అదృష్టాన్ని ఆపడం అనేది ఎవరి తరం కూడా కాదు. అంత అద్భుతంగా ఉండబోతుంది. ఏకంగా 50 ఏళ్ల పాటు ఉంటుందండి. ఈ అదృష్టం మీకు ఎప్పుడు కూడా ఉండాలి, కొనసాగుతూనే ఈ అదృష్టం ఉండాలి. మీకు బాగా కలిసి రావాలి. ఇప్పటి నుంచి మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారాలి. మీ యొక్క ఉద్యోగ వ్యాపారంలో మంచిగా కలుసుబాటు రావాలి అంటే మనకు అదృష్టం రావడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మీరు చేయవలసిన పూజలు పరిహారాలు కూడా కొన్ని ఇక్కడ నేను వివరిస్తానండి. అవి కనుక మీరు పాటించినట్లయితే మీకు ఇంకా అసలు 50 ఏళ్ళ పాటు జాక్ పాయింట్ కొట్టినట్టే, అదృష్టం అనేది మీ తలుపులు తట్టినట్టే. ఆ 4 రాసుల వారు ఎవరు ఏంటి అనేది ఇక్కడ నేను చెప్తాను. మీరు జాగ్రత్తగా వినండి. దీనికి మొదటిగా మీరు ఈ గ్రహణం తాలూకా మిగిలిన కొన్ని రాసుల వారికి నష్టం కూడా ఉంటుంది. ఆ నష్టం కలిగే రాసుల వారు మాత్రం మీరు కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నష్టం కలిగే రాసుల గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాము అంటే మీ యొక్క ప్రభావం అనేది కూడా మిగిలిన మంచి రాసుల వారి మీద కూడా ప్రభావం అనేది పడుతుంది కాబట్టి. ఎందుకంటే వీళ్ళు భార్యాభర్తలు కావచ్చండి, ఒక కుటుంబ సభ్యులు ఉన్న వ్యక్తులు కావచ్చు. కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురిది ఏదో ఒక రాశి ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక్కొక్క రాశి ఉంటుంది. కాబట్టి మీకు ఈ రాశుల తాలూకా ఉంటే గనక ఈ గ్రహణం తాలూకా నష్టం ఏదైతే ఉంటుందో, ఏ రాశుల వారికి అయితే ఉంటుందో అది మిగిలిన మంచి రాశులు అంటే బాగా కలిసి వచ్చే రాశుల వారిపైన ఎఫెక్ట్ పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దానికోసమైనా సరే మీరు ఎలా ఉండాలి ఏంటి ఇదంతా కూడా నేను క్లియర్గా వివరిస్తాను. కాబట్టి మీరు కాస్తంత జాగ్రత్తగా వినండి. దీనివల్ల మీకు మంచి కలిగే వాళ్ళకి కూడా అలాగే నష్టం కలిగే వాళ్ళకి మీరందరికీ కూడా అంత అవకాశంగా ఉంటుందండి. మీకు అన్ని విషయాలు కూడా వివరంగా అర్థమవుతాయి. దాని నుంచి మీరు బయటపడడానికి కొన్ని పూజలు పరిహారాలు కూడా నేను చెప్తాను. అలా చేస్తే ఇక మీకు తిరుగు అనేది ఉండదు. మొదటిగా మనకి ఆగస్టు 12వ తేదీ ఈ సూర్యగ్రహణం సమయం ఏంటిది అనేది ఇక్కడ నేను ఒకసారి జాగ్రత్తగా వినండి. సమయాలు ఇవి తెలుసుకునే ముందుగా దయచేసండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ధైర్యాన్ని ఇస్తుంది. నలుగురికి కూడా ఈ వీడియోని రీచ్ అవుతుంది, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళ జీవితంలో కొన్ని మార్పులు చేర్పు చేసుకునే అవకాశం అనేది మీ ద్వారా వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి ఆ యొక్క పుణ్యం అనేది మీకే దక్కుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు కూడా ఓం శ్రీ మాత్రే నమః అని ఒక్కసారి అమ్మవారిని తలుచుకుంటూ కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియచేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమందికి ఈ రాశుల వారికి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళితే ఆగస్టు 12వ తేదీ అమావాస్యతో కూడినటువంటి సూర్యగ్రహణం అనేది మనకి ఏర్పడబోతుంది. భారతదేశంలో రాత్రి సమయంలో ఏర్పడుతుంది కాబట్టి టైమింగ్స్ ఇక్కడ క్లియర్గా వివరిస్తానండి. మనకు భారతదేశంలో రాత్రి 9:45 ప్రారంభమై 13వ తేదీ ఉదయం 2:15 వరకు ఉంటుంది. ఈ గ్రహణ కాలం అనేది ఉంటుంది.
ఈ గ్రహణ కాలం ఏదైతే ఉందో దీన్ని పుణ్యకాలం అంటారు. అయితే ఇది మనకు ఈ గ్రహణం అనేది రాత్రి సమయం ఏర్పడుతుంది కాబట్టి మనకు పగలు అనేది ఈ సూర్యగ్రహణం అనేది కనిపించదు. అంటే మన భారతదేశంలో ఉన్న వారికి ఈ సూర్యగ్రహణం అనేది లెక్కలో లేనట్టేనండి. కాబట్టి ఇక్కడ పట్టు స్థానాలు, ఇడుపు స్థానాలు, అలాగే గుడులు మూసివేయడం కానివ్వండి, ఇలాంటివి సూతకాల నియమాలు పాటించవలసిన అవసరం లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మనకు ఎందుకు ఇవన్నీ చేయాలి అంటే మన సూర్యగ్రహణం అనేది పగలు మన దేశంలో లేనప్పటికీ దాని యొక్క తాలూకా గ్రహణ దోషాలు మాత్రం తప్పకుండా ఉంటాయండి. కాబట్టి దోష నివారణ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే సూర్యగ్రహణం అనేది అమావాస్య రోజున వస్తుంది కాబట్టి. మనకు అమావాస్య ఉంది. అలాగే గ్రహణం తాలూకు ఎఫెక్ట్ అనేది కూడా ఉంటుంది. ఆ దోషం కూడా మనల్ని మీద ఉంటుంది కాబట్టి ఎందుకంటే సూర్యుడు పితృకారకుడు. ఎప్పుడు గ్రహం ఏర్పడినా కూడా ఖచ్చితంగా మన మనుషుల్లో కావచ్చు, మన యొక్క ఆరోగ్యం మీద కావచ్చు, మన యొక్క జాతకాల మీద కావచ్చండి. ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం అనేది చూపిస్తుంది. ఈసారి గ్రహణం అనేది సింహరాశిలో సంభవిస్తుంది. కాబట్టి సింహరాశిలో ఉన్నటువంటి వారికి విపరీతమైన సమస్యలు అయితే రాబోతున్నాయి. ద్వాదశ రాశులలో ఈ సూర్యగ్రహణం అనేది సింహరాశి మఖా నక్షత్రంలో ఏర్పడుతుంది. కాబట్టి సింహరాశి జాతకులకి ఈ సూర్యగ్రహణం అనేది అంత మంచిది కాదండి. కాబట్టి సింహరాశి వారు జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం మీకు. ఎప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ ఆగస్టు నెల మొత్తం కూడా అంటే ఆగస్టు 31వ తారీఖు వరకు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మీ యొక్క మానసిక స్థితి కావచ్చు, గ్రహాల మీకు వ్యతిరేకంగా మారి మీ మనసులో విపరీతమైన దుఃఖాలు, బాధ, కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, మీ మీద అనుకోని నిందలు వచ్చి పడడం, ఆర్థికపరమైన ఇబ్బందులు, అలానే ధైర్యాన్ని కోల్పోవడం కానీ, మీ యొక్క మానసిక స్థితి అనేది మీ యొక్క చేతుల్లో ఉండకపోవడం, అసలు మొత్తం కూడా ఏంటంటే సర్వం ఏదో కోల్పోయినట్టుగా ఒక రకంగా ఏది చేసినా కలిసి రాకపోవడం, ఏదో ఒక మనోవేదనకు మీరు వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగంలో, వ్యాపారంలో కూడా మీకు భారీ నష్టాలు అనేవి జరుగుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా గొడవలు వచ్చే అవకాశం అనేది కూడా ఉంటుంది. కాబట్టి సింహరాశి జాతకులు మీ యొక్క జన్మ నక్షత్రంలో ఈ యొక్క గ్రహణం అనేది ఏర్పడుతుంది కాబట్టి సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆ తర్వాత జాగ్రత్తగా ఉండవలసిన రాశి కన్యరాశి వారు. కన్యరాశి వారు ఏంటంటే మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కన్యరాశి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల మీకు ఆర్థికంగా చాలా రకాల వంటి నష్టాలు ఈ నెల మొత్తం కూడా ఏర్పడుతూ ఉంటాయి. అనుకోని ఖర్చులు మీ నెత్తిన మీద పడుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు, వాళ్ళు దూరమయ్యే అవకాశం, కొన్ని రకాల వంటి వాహనాల ప్రమాదాలు సంభవించే అవకాశం, ఇలాంటివి కూడా చాలా జాగ్రత్తగా ఉంటాయండి. కాబట్టి ఏంటంటే కన్యరాశి వారు మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దైవనామస్మరణ చేసుకోవడం, పూజలు చేసుకోవడం కానీ ఇలాంటివి చేసుకుంటే కనుక మీకు ఆ యొక్క మనసులో ఉన్నటువంటి వేదన అంటే మీ యొక్క మనసు ఏంటంటే ప్రతి క్షణం కూడా అసలు ఉక్కిరి విక్కిరిగా ఉంటుంది. ఏ నిర్ణయం మీద కూడా మీరు కరెక్ట్గా ఉండలేరండి. కాబట్టి ఇదంతా కూడా గ్రహణం ఎఫెక్టే అని చెప్పేసి మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలానే మీకు ఇక తిరుగు అనేది కూడా ఉంటుంది. అలాగే మకర రాశి వారు, వృషభ రాశి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టంలో గ్రహణం అనేది ఏర్పడుతుందండి. కాబట్టి మృత్యుగండాలు ఎక్కువగా వచ్చే అవకాశం అనేది కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మకర రాశి వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఏంటంటే ఈ మకర రాశి వారు మానసికంగా బాగా కుంగిపోయే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు. ఒక బాధ, నాకు ఎవరు లేరు, మేము ఒంటరి వాళ్ళం అనే చెప్పేసి వీళ్ళకి ఏంటంటే జీవితం మీద ఒక రకమైన విరక్తి లాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి కారణం గ్రహాల తాలూకు యొక్క ఎఫెక్ట్ చెప్పేసి మీరు ఈ నెల రోజులు కనుక మీ మనసును మీరు కంట్రోల్ చేసుకుని మీరేంటంటే దైవనామస్మరణ చేసుకుంటూ దైవానికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం వల్ల మీకు ఈ గండం ఏదైతే ఉందో అవి తప్పి మీకు అంటే ఆ సమస్య నుంచి బయటపడతారండి. మీకు అంతా కూడా మంచిగా కలిసి వస్తుంది. ముఖ్యంగా మీరు గ్రహణాల సమయంలో ఇంతకుముందు మన గ్రహణ సమయం చెప్పుకున్నాం కదండి. ఆగస్టు 12వ తేదీ రాత్రి 9 గంటల నుంచి గ్రహణం మనకి ప్రారంభమవుతుంది. తెల్లవారుజామున 2 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఈ గ్రహణం సమయంలో మీరు ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కానీ మీకు వచ్చిన మంత్రాలు, మీ ఇష్టదైవమైన మంత్రాలు, మీ కులదైవమైన మంత్రాలు చదువుకుంటూ ఉంటే గనక మీకు జన్మల జన్మల దారిద్ర దోషాలన్నీ ఉన్న గండాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ ఒక్కరోజు కనీసం ఒక్కసారైనా సరే మీ ఇష్టదైవాన్ని నామస్మరణ అంటే ఓం నమో నారాయణ అనే మంత్రం కావచ్చు, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు చెప్పుకోవడం వల్ల విడి రోజుల్లో 1,00,000 సార్లు ఈ నామస్మరణ చేసినట్టు పుణ్యం మీకు అనేది కలుగుతుందండి.
ఇంకా చెప్పాలి అంటే మీకు శివుడికి అభిషేకాలు కూడా చేసుకోవడం చాలా మంచిది. గ్రహణం సమయంలో కావచ్చు, గ్రహణం రోజైనా సరే, తర్వాత రోజైనా సరేనండి, మీరు శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది. హోమాలు, దైవనామ స్మరణ, పూజలు, దైవ సన్నిధిలో గడపడం ఇలాంటివి చేసుకోవడం వల్ల మీకు చాలా బాగుంటుంది. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా అండి చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు బయటికి పొరపాటున కూడా రాకూడదండి. గర్భిణీ స్త్రీ గ్రహణం రోజునైతే అస్సలు బయటికి రాకండి. ఎంత ముఖ్యమైన పని ఉన్నా సరే రాకండి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఇప్పుడు అదృష్టం పట్టబోతున్న రాశులలో ఈ 4 రాశుల వాళ్ళు ఎవరు అనేది ఇక్కడ నేను క్లియర్‌గా చెప్తాను. జాగ్రత్తగా వినండి. మనకి సూర్యగ్రహణం ఏర్పడే సమయం అనేది భారతదేశంలో రాత్రి సమయం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సూతకాల నియమాలు ఏమి ఇక్కడ మనం వర్తించం. ఈ గ్రహం తాలూకా దోషమైతే మాత్రం ఖచ్చితంగా మన మీద ఉంటుంది. కాబట్టి మీకు ఈ ద్వాదశ 4 రాసుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చెప్పబోయే రాసులు, ఎందుకంటే ఏదైనా సరే మంచి చెడు అనేది ఎలాగైతే ఉంటుందో అలాగే మనం ఇంతకుముందు చెప్పిన రాసుల వారికి కాస్త గండకాలం నడుస్తుంది. కానీ ఈ 4 రాసుల వారికి మాత్రమండి ఈ గ్రహణం అనేది విపరీతమైన అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఒకటి కాదండి, 2 కాదు, ఏకంగా అండి 50 ఏళ్ల పాటు మీరు మహారాజులుగా ఎదగబోతున్నారు. ఎందుకంటే జ్యోతిష్య ప్రకారంగా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, రాహువు, కేతుల ప్రత్యేక కలయిక వల్ల ఈ 4 రాసుల వారి జీవితంలో మంచి మార్పులు అనేవి రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 4 రాసుల వారికి ఈ సూర్యగ్రహణం అనేది అత్యంత శుభ ఫలితాలను సూచిస్తుందని చెప్పేసి మనకు జ్యోతిష్ శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. సూర్యగ్రహణం వలన అదృష్టం పట్టబోతున్నటువంటి రాశులలో మొట్టమొదటి రాశి తుల రాశి జాతకుల వారండి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులరాశి పరిధిలోకి వస్తాయి. తులరాశి రాశిచక్రంలోని 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటేనే అదృష్టం, ఐశ్వర్యం, లక్ష్మీదేవికి సంబంధించినటువంటి సంపూర్ణ అనుగ్రహం అనేది ఈ తులరాశి జాతక వాళ్ళకి ఉంటుందండి. తులరాశి వారికి ఈ సూర్యగ్రహణం అనేది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మీ యొక్క ఆదాయాన్ని పెంచుతుంది. ఎందుకంటే గురుడు మీకు దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు వృత్తి, విద్య, ఉద్యోగం, వ్యాపారాలలో కూడా బాగా కలుసుబాటు అనేది రాబోతుంది. మీరు పెట్టినటువంటి పెట్టుబడులకు మంచిగా లాభాలు వచ్చే అవకాశం అనేది కూడా ఉంటుంది. మీరు ఏదైనా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్నవారు అంటే ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలనుకున్నా సరే తక్కువ పెట్టుబడితో మీరు ఇప్పుడు ఈ సమయాన్ని కనుక ఉపయోగించుకున్నట్లయితే మీకు వ్యాపారంలో మంచిగా అభివృద్ధి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే మీకు బాగా కలుసుబాటు ఉంటుందండి. ఈ సమయంలో మీరు ఎలాంటి వ్యాపారాలు చేసినా కూడా మీకు అదృష్టం అనేది వరిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా మీకు ప్రమోషన్స్ రావడం కావచ్చు, మీ యొక్క శాలరీస్ పెరగడం కానీ, అలాగే కొత్త కొత్త పరిచయాలు అనేవి జరిగి వాటి వల్ల కూడా మీరు మంచిగా ఇంకా వెదిగే అవకాశం కూడా ఉంటాయన్నమాట. అలాగే విద్యార్థులకు కూడా అండి చాలా అనుకూలంగా కనిపిస్తుంది. పోటీ పరీక్షలలో మీరు రాణించగలిగే అవకాశం అనేది ఉంటుంది. మంచి మార్కులతో మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో ఆ యొక్క గోల్ను రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్న వారికి కూడా మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. మీరు విదేశీ ప్రయాణాలు చేసి అక్కడికి వెళ్ళి మంచిగా సెటిల్ అయ్యి సంపాదించుకునే అవకాశాలు కూడా ఉంటాయండి. అలాగే ఆర్థికంగా ఎవరైతే నష్టపోయి ఉన్నారో మీకు ధనం అంటే ధనం కోసం మీరు చాలాసార్లు చాలా విధాలుగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే మీకు ఈ మధ్య అనుకోని ఖర్చులు అనేవి నెత్తిన మీద పడ్డాయి. దానివల్ల మీరు మానసికంగా చాలా వరకు నలిగిపోయారండి. అయితే మీరు అవసరానికి మాత్రమే ఆ డబ్బు వాడారు, కానీ ఎక్కడ వృధా ఖర్చు చెయ్యలేదు. ముఖ్యంగా తులరాశి వారు ఏంటంటే ఒక సొంతిల్లు కట్టుకునే కాడ ఆ గ్రహం కోసం ఏంటంటే ధనాన్ని నీటిలాగా ఖర్చు చేయడం అనేది జరిగింది. అయితే అది మీ మనసుకు అప్పుడప్పుడు బాధనే కలగజేస్తుందండి. మళ్ళీ మనం మంచి పని కోసం చేశామని మీరే సంతోషంగా ఉంటున్నారు. అలాగే దానివల్ల కాస్త కోస్తో అప్పులు కూడా సరైన దారి మళ్ళీ తీర్చుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే మీ అన్నాదమ్ములతో కానవచ్చండి, అక్కాచెల్లతో కానీ, లేదా మీ తల్లిదండ్రులతో కానీ, లేదా మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తులతో కానీ మాట్లాడేటప్పుడు అండి కాస్తంత జాగ్రత్తగా మాట్లాడండి. మీ మాట తీరు వల్ల మీరు నమ్మిన బంధువులు ఎవరైతే ఉన్నారో కాస్త దూరమయ్యే అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి కాస్త మాట తీరు అనేది ఆలోచించి నిదానంగా మాట్లాడండి. మీకు మాట తీరును మార్చుకుంటే చాలా మంచిది. ఇక మీకు తిరుగు అనేది ఉండదు.
మీకు అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ బాధ నుంచి మీకు బయటపడగలుగుతారు. అకస్మాత్తుగా ధనప్రాప్తి కలుగుతుంది. మీకున్నటువంటి బంగారానికి కానీ లేదా స్థలానికి కానీ భూములకు కానీ ఉన్న వాటికి మంచి రేట్లు వచ్చే అవకాశం అనేవి కూడా ఉన్నాయి. అలాగే లేని వారు కూడా ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశం కూడా మీకు ఉన్నాయండి. ఇప్పటి నుంచి ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి మాత్రం మీ జీవితంలోకి విపరీతమైన ఎలుగులు అదృష్టం అనేది రాబోతుంది. అది చూసి మీరు చాలా సంతోషపడతారు. మీకు కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు రంగులండి. మీ దగ్గర ఎప్పుడు కూడా తెలుపు కర్చీపును కానీ లేక ఏదైనా సరే తెలుపు వస్త్రానికి సంబంధించింది మీ దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది. అలానే శుక్రవారం పూట లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతోటి పూజ చేయండి. తెల్ల పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించండి. తెల్లటి పుష్పాలతో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించండి. అలాగే రాజరాజేశ్వరి అమ్మవారిని పూజించినా కూడా మీకు ఇంకా అదృష్టం అనేది రెట్టింపు అవుతుంది. ఇక గ్రహణం రోజున అలాగే గ్రహణం తర్వాత రోజు కూడా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయడం, శివనామస్మరణ చేసుకోవడం, అలాగే ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపించడం వల్ల మీకు ఉన్నటువంటి అదృష్టం అనేది శాశ్వతంగా ఉండిపోతుంది. కాబట్టి తులరాశి జాతకుల వారు ఈ సూర్యగ్రహణం అనేది అనుకూలంగా ఉంది మీకు. మీరు ఎన్నడూ చూడనంత అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని, శుభవార్తలు వింటారండి. వివాహం కాని వారికి కూడా మంచిగా వివాహం జరగడం కానీ, సంతానం లేని వారికి కూడా సంతానం కలగడం, ఆరోగ్య పరిస్థితి అనేది కుదురుపడడం, ఇలా మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే ఈ గ్రహణం వల్ల అదృష్టం పట్టబోతున్నట్టు రాశుల్లో తర్వాత రాశి వారు వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి రాశి చక్రంలోని 8వ రాశి. ఈ రాశికి అధిపతి కుజుడండి. విశాఖ నక్షత్రం 4 పాదములు, అలాగే అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మొత్తం 9 నక్షత్ర పాదములు ఈ వృశ్చిక రాశి పరిధిలోకి వస్తాయి. వృశ్చిక రాశి వారికి కూడా ఈ గ్రహణం కాలం నుంచి అనేది చాలా అనుకూలంగా కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి మీరు ఇప్పటి నుంచి ఏదైతే వ్యాపారాలు చేయాలి అనుకుంటున్నారో మీకు ఇది అనుకూలమైన సమయం అండి. అయితే మీరు వ్యాపారాలు చేసేటప్పుడు పెట్టుబడులు అనేవి ఎక్కువగా పెట్టకుండా బాగా తక్కువగా పెట్టుబడులతో మీరు ఏదైతే చిన్న చిన్న బిజినెస్ అనేవి మొదలు పెడతారో, అంటే టీ కొట్టు కానీ, అంటే చిన్న చిన్న బిజినెస్ అండి, లేకపోతే చిన్న చిన్న కూరగాయల బిజినెస్ కానీ, ఏదైనా సరే మన సొంత పని ఏదైతే టిఫిన్ బిజినెస్ కానివ్వండి, తక్కువతో మీరు స్టార్ట్ చేసినట్లయితే కనుక మీకు అవి బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటాయి. ఎందుకంటే ఎక్కువగా పెట్టుబడి పెడితే దానివల్ల ఆ వ్యాపారం అనుభవం అనేది మీకు లేకపోవడం వల్ల నష్టకాలం కలిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అది మీరు కుటుంబ సభ్యులతో ఒకసారి కూర్చొని ఆలోచించుకొని మొదలుపెట్టండి. అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తే మాత్రం మీకు చాలా బాగా అద్భుతంగా కలిసి వస్తుందండి. అలాగే పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వారికి కూడా ఇప్పటి నుంచి మీకు వ్యాపారంలో ఉన్నటువంటి ఆ యొక్క నష్టాలు, ఆ యొక్క అడ్డంకులు అలాంటివన్నీ తొలగిపోవటము, శత్రులు మిత్రులుగా మారి మీకు ఇప్పటి నుంచి బాగా కలిసి వచ్చే అవకాశం అనేది కూడా కనిపిస్తుంది. మీకు పెట్టుబడులు లాభిస్తాయి కూడా. అలాగే ఉద్యోగస్తులకు కూడా మీరు చేసే ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, మీరు బాస్ దగ్గర నుంచి మంచిగా అంటే ప్రాఫిట్ రావడం కానీ, నలుగురు దగ్గర నుంచి కూడా మంచి గౌరవ మర్యాదలు అనేవి మీకు పెరగడం, మీకు అకస్మాత్తుగా ధనప్రాప్తి అనేది కలగడం, వివాహం కాని వారికి కూడా వాళ్ళకి వివాహం, సంతానం లేని వారికి సంతానం కలగడం, మీ యొక్క అనారోగ్య స్థితి నుంచి మీరు బయటపడి ఆరోగ్యం అనేది మీకు కంట్రోల్కి రావడం, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా జరగబోతున్నాయండి. మీకు ఈ అదృష్టం అనేది ఎప్పుడు కూడా శాశ్వతంగా నిలబడి ఉండాలి అంటే మీరు ఏం చేస్తారంటే మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించండి. ఆంజనేయ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళండి. వడమాల అయినా సమర్పించవచ్చు, లేదా తమలపాక మాల అయినా మీరు సమర్పించవచ్చు. ఇలా చేయడం వలన మీ జాతకంలో ఉన్నటువంటి రాహు, కేతు, కుజ, శని దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీకు కుదిరితే ఈ చిన్న పరిహారం అనేది చేయండి. మీకు వచ్చేటువంటి గురువారం, శుక్రవారం అనేవి మీకు బాగా కలిసి వస్తాయండి. ఈ 2 రోజులు మీకు నలుపు రంగు వస్త్రాలు అనేవి ఎక్కువగా ధరించవద్దు. వృశ్చిక రాశి వారు ఏంటంటే ఈ గ్రహణం రోజునండి బయటికి వెళ్ళకపోవడం, ఇలాంటివి మీరు ప్రత్యేకంగా ఏమి చేయవలసిన అవసరం లేదు. కాకపోతే గర్భిణీ స్త్రీలు మాత్రం జాగ్రత్తగా ఉండండి. గ్రహణం రోజున, గ్రహణం తర్వాత రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ, విష్ణు ఆలయానికి కానీ వెళ్ళవలసి, అక్కడ ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళండి. శివాలయానికి వెళితే శివాభిషేకం లేదా ఓం నమో నారాయణ అనేటువంటి మంత్రాలు చెప్పుకోవడం వల్ల మీకు ఇంకా అదృష్టం అనేది రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఆ తర్వాత గ్రహణం వల్ల అదృష్టం పట్టబోతున్న రాశుల్లో 3వ రాశి అండి మిథున రాశి వారు. మిథున రాశి జాతకులకి కూడా ఈ సూర్యగ్రహణం అనేది విపరీతమైన అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది.
ఒకటి కాదండి, 2 కాదు, ఏకంగా వీరికి 50 సంవత్సరాల పాటు బాగా కలిసి వస్తుంది. మిథున రాశి వారిది రాశి చక్రంలోనే 3వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. మొగశిర నక్షత్రం 3, 4 పాదములు. ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. పునర్వసు నక్షత్రం 1, 2, 3, 4 మొత్తం 9 నక్షత్ర పాదాలు ఈ మిథునరాశి పరిధిలోకి వస్తాయండి. మిథునరాశి వారు ఇక నుంచి మీరు ఎన్నాళ్ళలో నుంచి ఎన్నో రకాల వంటి మానసిక ఒత్తిడులతోటి, అనారోగ్య సమస్యలతోటి, ఆర్థిక సమస్యలతోటి ఎంతోగా నలిగిపోయారండి. కానీ ఇప్పటి నుంచి మీరు పడినటువంటి ఆ యొక్క ఒత్తిడి నుంచి, బాధల నుంచి, ఆ యొక్క గండకాలం నుంచి మీకు ఉపశమనం అయితే దొరకబోతుంది. ఇప్పటి నుంచి మీరు పట్టిందల బంగారంగా మారబోతున్నారు. మీ యొక్క మనస్సు ప్రశాంతంగా మారుతుంది. గ్రహాల వ్యతిరేకత వల్ల ఇన్నాళ్ళకు మీరు ఏంటంటే ఎంతోగా నరకాన్ని అనుభవించారు. కానీ ఇప్పుడు గురువు మీకు దశమ స్థానంలో నడుస్తున్నాడు కాబట్టి ఇప్పటి నుంచి మీకు అంతా కూడా అదృష్టం, ధైర్యం పెరుగుతుంది. మీలో తపన, ఆశ ఇలాంటివన్నీ కూడా పెరుగుతాయండి. మీరు కొత్తగా ఏదైనా వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఆసక్తి ఉంటే కొత్త కొత్త విషయాలు నేర్చుకోండి. కొత్త కొత్త విషయాలు తెలుసుకోండి. ఎందుకంటే మనం 4 విషయాలు ఆసక్తిగా ఉంటే అందులో ఒక విషయమైనా సరే మీకు బాగా కలిసి వస్తుంది. మీరు మంచిగా వ్యాపారం చేయడానికి, మీ జీవితంలో మీరు మంచిగా అభివృద్ధి చెందడానికి, మీరు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి, నూతన వ్యక్తులతో పరిచయాల వల్ల వాటి వల్ల కూడా మీకు మంచిగా లాభాలనేవి గడిచే అవకాశం అనేది ఉంటుంది. ఖర్చులు ఎక్కువైనప్పటికీ కూడండి, పాత నీరు ఎలాగైతే పోయి కొత్త నీరు వస్తూ ఉంటుందో, మీ ఖర్చులు పోయినా కూడా ఇప్పటి నుంచి మళ్ళీ డబ్బు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అయితే మీరు వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు కాస్తంత తక్కువ పెట్టుబడితో అనేది స్టార్ట్ చేయండి. ఇలా ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, అలాగే విద్యార్థులు కూడా మంచిగా పోటీ పరీక్షలో మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశం కూడా ఉంటాయి. ఇప్పటి నుంచి మీకు అంత అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. వివాహం కాని వాళ్ళకి వివాహం త్వరలో జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక సంతానం లేని వారికి కూడా మీరు బాధపడవలసిన అవసరమే లేదండి. మీకు కూడా సంతాన యోగం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది. కాబట్టి మీరు చక్కగా ఇలా చేసుకోండి. మీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. మిథునరాశి జాతకులు గణపతి అంటే వినాయకుడి యొక్క ఆరాధన అనేది మీకు చాలా బాగా కలిసి వస్తుందండి. మీరు ప్రతి బుధవారం కూడా గణపతి యొక్క ఆలయానికి వెళ్ళి పూజ చేసుకున్నట్లయితే కనుక మీకున్నటువంటి జాతక దోషాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకంటే మీ రాశికి అధిపతి బుధుడు. కాబట్టి బుధవారం రోజున మీకు గణపతి ఆరాధన అనేది చాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే మిథున రాశి వాళ్ళు మీరు చాలా అదృష్టవంతులండి. మిథున రాశిలో పుట్టడం అంటే మామూలు విషయం కూడా కాదు. మనం ఎంత పెద్ద పూజ చేసినప్పటికీ కూడా తొలి పూజ మనం గణపతిగా చేస్తూ ఉంటాం. అలాంటి గణపతి యొక్క ఆరాధన అనేది మీ జీవితంలోకి విపరీతమైన అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి చక్కగా అలా గణపతి ఆరాధన చేసుకోండి. అలాగే విష్ణుమూర్తిని, లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అలాగేనండి, సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి శివారాధన కూడా చేసుకోండి. శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం అనేది త్వరగా కలిగి మీ జీవితంలో ఉన్నతగా మంచిగా ఐశ్వర్యాన్ని సంపాదించుకొని అదృష్టాన్ని సొంతం చేసుకునే అవకాశం అనేది కూడా ఉంటుంది. ఇక మీకు బాగా కలిసి వచ్చే రోజండి బుధవారం అండి. ఇక సూర్యగ్రహం దగ్గర నుంచి అదృష్టం పట్టబోతున్న రాశులలో 4వ రాశి మేషరాశి వారండి. మేషరాశి రాశిచక్రంలోని మొట్టమొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. కృత్తిక నక్షత్రం 1వ పాదం. మొత్తం 9 నక్షత్ర పాదాలు ఈ మేషరాశి పరిధిలోకి వస్తాయి. మేషరాశిలో పుట్టడం అంటేనే అది సామాన్య విషయం అయితే కాదండి. ఎందుకంటే మేషరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. వీరి జీవితంలో భాగస్వామి తరపు నుంచి వీరికి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది. అంటే భాగస్వామి విషయంలో వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళ యొక్క పూర్తి ప్రేమ, అనురాగాలు అనేవి వీరికి చెందుతాయి. కాబట్టి భాగస్వామి విషయంలో ఎలాంటి దుఃఖమైతే మాత్రం వీరికి జీవితంలో ఎప్పుడు కూడా కలగదు. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికి కూడా అవి వెంటనే తొలగిపోతాయి. ఇక మేషరాశి వాళ్ళు ఏంటంటే మీకు కొంచెం కోపం, తొందరపాటు ఎక్కువగా ఉంటుందండి. మీరు కాస్తంత ఆ రెండింటిని కనుక కంట్రోల్ చేసుకున్నట్లయితే, అంటే మీ కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మీ శత్రువులు, సమస్యలు అనేవి మీకు అసలు ఉండవు. మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు సాయంత్రం సమయంలో నువ్వుల నూనెతో కానీ, ఆవునేతితో కానీ ఇంట్లో దీపారాధన చేసుకోండి. నిత్య దీపారాధన. అలాగే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కూడా మీకు చాలా మేలు చేస్తుందండి.
ఇంకా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన అంటే మీరు 7 శనివారాల వ్రతం చేసుకోవడం కానివ్వండి, లేదా శనివారం రోజు అయినా సరే వెంకటేశ్వర స్వామి తులసీమాల సమర్పించి పిండి దీపాలు వెలిగించడం కానీ ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల కూడా మీ యొక్క అదృష్టం అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. అలాగే మీ జాతకంలో కుజదోషం అనేది తగ్గి మీకు ఇంకా గురుబలం అనేది అదృష్టం అనేది పెరిగి మీకు గ్రహం వల్ల ఏర్పడే అదృష్టం అనేది శాశ్వతంగా కావాలి అంటే మేషరాశి జాతకులు మీరు ఈ చిన్న పరిహారాలు కూడా చేయండి. మీరండి ఎవరికైనా పేదవాళ్ళకి కానివ్వండి, లేకపోతే బ్రాహ్మణులకు కానివ్వండి, ఎర్రటి కందిపప్పును కానీ లేదా బెల్లాన్ని కానీ అలా గోధుమలు, నువ్వులు ఇలాంటి వాటిని మీరు దానం చేస్తే చాలా మంచిదండి. ఇలాంటివి మీరు దానం చేయడం వల్ల మీ జాతకంలో గురుబలం అనేది పుష్కలంగా ఉంటుంది. అలాగే కుజదోషం నివారణ కూడా జరుగుతుంది. అంటే ఎర్ర కందిపప్పు కానివ్వండి, బెల్లం కూడా మనకు ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి ఈ సమస్య సంఖ్య అనేది మీకు తగ్గి మీకు ఇంకా బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి. అలాగే మీరు ఇంట్లో కూడా మనం ఇంతకుముందు చెప్పినట్టుగా నిత్య దీపారాధన చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి శివ ఆరాధన చేయడం వల్ల కూడా మీ యొక్క మనసు అనేది ప్రశాంతంగా ఉండి మీకు ఎప్పుడు కూడా బాగుంటుందండి. మీకేంటంటే ఈ మధ్య కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. మోకాల నొప్పులు రావడం కానివ్వండి, ఓవరుగా బరువు పెరగడం కానివ్వండి, దానివల్ల కొన్ని రకాల గర్భసంచి సమస్యలు ఇలా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. మీరేంటంటే కొంత శారీరక వ్యాయామం, ధ్యానం చేసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం మీకు ఇలాంటివి కూడా పాటిస్తే చాలా మంచిది. మీకు బాగా కలిసి వస్తుంది. ఇప్పటి నుంచి మాత్రమైతే మీకు ఆర్థికంగా మంచిగా పుంజుకునే అవకాశం అనేది ఉంటుంది. అకస్మాత్తుగా ధనప్రాప్తి అనేది కలుగుతుంది. మీకు స్థిరాస్తులు పెరిగే అవకాశం, స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తాయి. అంటే వ్యాపారస్తులకు కూడా ఇప్పటి నుంచి మంచిగా మీరు వ్యాపారం ఏదైతే మొదలు పెట్టాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయండి. ఉద్యోగస్తులకు కూడా శాలరీస్ పెరుగుతాయి, మంచిగా ప్రమోషన్స్ వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా మీ యొక్క కళ అనేది నిజమవుతుంది. విద్యార్థులకు కూడా మంచి అనుకూలమైన సమయం. వివాహం కాని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి కూడా వివాహం యోగము, సంతాన భాగ్యం అయితే కలుగుతుంది. ఇలా మీకు అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇలా ఈ 4 రాసుల వారికి ఈ సూర్యగ్రహణం అనేది మీ జీవితంలో కండి ఏకంగా 50 సంవత్సరాల పాటు తిరుగులేని అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మీకు పట్టే అదృష్టాన్ని ఎవరి వల్ల కూడా ఆపడం తరం కాదు. ఎవరు ఏమి చెప్పినా కూడా మీరు నమ్మవద్దు. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండి ఆ దైవాన్ని తలుచుకుంటూ దైవనామస్మరణ చేసుకుంటూ మీకు వీలు కుదిరినప్పుడల్లా దైవసేవ చేసుకుంటూ మీ యొక్క పనుల మీద మీరు శ్రద్ధ పెట్టుకుంటే ఇక మీకు తిరుగులేని అదృష్టం అనేది ఎప్పటికీ ఉంటుందండి. మీకు వచ్చిన ఈ అదృష్టం శాశ్వతంగా నిలబడిపోతుంది. అలాగే మనం జాగ్రత్తగా తీసుకోవాల్సిన రాశుల వాళ్ళు చేయవలసిన పరిహారాలు కూడా చెప్పుకున్నాం కదండి. మీకు అర్థం కాకపోతే జాగ్రత్తగా ఇంకొకసారి విని ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో మనకి ఈ గ్రహణం వల్ల కొంచెం నష్టం వచ్చే రాశుల వారి గురించి చెప్పుకున్నాం, అదృష్టం వచ్చే రాశుల వారి గురించి కూడా చెప్పుకున్నాం. ఇక మిగిలిన రాశుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి మధ్యలో అంటే మనం చెప్పుకునే రాశులు ఉన్నాయి కదండి, కొంతమందికి వాళ్ళకి మధ్యకంగా ఉన్నాయి. వాళ్ళకైతే మాత్రం పెద్దగా నష్టమైతే లేదు, లాభము కూడా లేదు. మీరు కూడా ఇలాంటివి దైవనామస్మరణ చేసుకుంటూ కొన్ని దోష నివారణ చేసులు అంటే పూజలు చేసుకుంటూ ఎప్పుడు కూడా దేవత ఆరాధన చేసుకుంటే చాలండి. ఈ ద్వాదశ రాశుల్లో 4 రాశుల వారికి ఎప్పుడైతే అదృష్టం అయితే పట్టబోతుంది. అలాగే కొన్ని రాశుల వారికి ఇబ్బంది కలిగే రాశుల వాళ్ళ వరకు కూడా ఉన్నారు కాబట్టి మేము చెప్పిన పరిహారం చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. భయపడవలసిన అవసరమే లేదండి. అర్థమైంది కదండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసి వెళితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. శ్రీ మాత్రే నమః.